నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ BVSSR రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ ఆశీర్వచనం చెప్పినప్పుడల్లా ఎంతో తృప్తి, హాయినిస్తుంది. ఎందుకనంటే పాజిటివ్ వర్డ్స్ అనంటే మంచిగా మాటలు శరీరంలో శక్తిని నింపుతాయి. నెగిటివ్ వర్డ్స్ పేరులోనే చూడండి, నెగిటివ్ వర్డ్స్ అనేది శక్తిని, మన శరీరంలో ఉన్న శక్తిని హీనింపజేస్తాయి, నశింపజేస్తాయి. కాబట్టి మంచి ఆలోచనలు చేయండి, మంచి మాటలే మాట్లాడండి. శివ ఓం. సో లాస్ట్ వీడియోలో మనము పంచభూతాలతో ప్రధానమైనటువంటి జలతత్వం గురించి మాట్లాడుకున్నాం. అది ఉత్తరం దిక్కుందని చెప్పుకున్నాం, వాటి యొక్క క్యారెక్టర్స్ చెప్పుకున్నాం, వాటిని జీవితంలో మన శరీరంలో కూడా అణువు కూడా వాటర్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చెప్పుకుందాం. తర్వాత వాటి యొక్క కలర్ బ్లూ, వాటితో మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలో కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ వీడియోలో ఈస్ట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు మీకు ఎంత వాటర్ కావాల్సిందో అంత వాటరే తీసుకోండి దయచేసి. 1 లీటర్ వాటర్ తీసుకుని 100 ml తాగి మీరు 400 ml 900 ml మీరు వదిలేసినట్లయితే అది దోషపూరితం అవుతుంది. సైంటిఫిక్గా ఎలా చూద్దాం. సైంటిఫిక్గా ఏంటంటే 1 లీటర్ వాటర్ తయారు చేయాలంటే 3 లీటర్లు వేస్టేజ్ పోతుంది నీరు అని. అంటే ఫైనల్గా మీరు ఎన్ని లీటర్లు వేస్ట్ చేస్తున్నారు? 4 లీటర్లు వేస్ట్ చేస్తున్నారు అని. అంటే ఈ నేచర్కి ఏం చేస్తున్నారు? హాని చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి అవసరం ఉన్నంత వరకే వాటర్ తాగండి, వేస్టేజ్ చేయొద్దండి. చాలామంది గ్లాస్ తీసుకుంటారు, కొంచెం తాగేసి మిగతా గ్లాస్ అంతా వదిలేస్తారు. ఇట్ మైట్ బి ప్యాషన్, బట్ ఇట్స్ ఎ రాంగ్. అది ప్యాషన్ అయి ఉండొచ్చు, మీరు ఎదురుగా చూపించే వాళ్ళకు మీ క్లాస్ అయి ఉండొచ్చు, కానీ అది చాలా తప్పు ప్లస్ దోషపూరితము. అది మిమ్మల్ని ధన నష్టానికి దారితీస్తుంది అని. అంటే లిక్విడ్ క్యాష్ ఉండదు. దోస్ హూ వేస్ట్ వాటర్ దే విల్ లూజ్ లిక్విడ్ క్యాష్ అని. అంటే చేతిలో డబ్బు నిలబడదు. నీళ్లు ఎలా వేస్ట్ చేస్తామో డబ్బులు అలా వేస్ట్ అవుతాయి. ఎందుకు? మనము చెప్పుకున్నాం కదా, జలం ఈజ్ నథింగ్ బట్ వాటర్. కాబట్టి డబ్బు, వాటర్ ఈ రెండు ఒకటే. కాబట్టి అది వేస్ట్ చేస్తే డబ్బు కూడా వేస్ట్ అయినట్టు లెక్క. అదే జలంతో మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టి కోట్లు సంపాదించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి అని. అంటే వాళ్ళు నీళ్లను డబ్బు రూపంలో మార్చుకుంటున్నారు అన్నట్టు ఆ రకంగా. సో డోంట్ వేస్ట్ వాటర్. నెక్స్ట్, ఈ వేస్టేజ్ అనేది తాగే నీళ్ళతోనే కాదు, మీరు ఇంట్లో ట్యాప్స్ కూడా కొన్ని ఇంట్లలో సన్నగా దార కాదులుతుంటే వదిలేస్తారు. పొద్దునకల్లా అది ఒక 50-60 లీటర్స్ అంటే 2-3 బకెట్ నీళ్ళు వేస్ట్ అయిపోతుంది. అది అవాయిడ్ చేయండి. ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ బంద్ చేయకుండా అలసత్వంతో 5-10 మినిట్స్ వదిలేస్తారు. అక్కడ వాటర్ వేస్ట్ అవుతుంది, అది వదిలేయండి. నీళ్లు సాధ్యమైనంత వరకు వేస్ట్ చేయండి, డబ్బులు ఆదా చేసుకోండి. ఇది వేదిక మహావాస్తు మూలసూత్రం. రైట్. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఈస్ట్ ఎయిర్, తూర్పు అనేది ఎయిర్ అని. అంటే వాయువుతో నిండిన తత్వం, పంచభూతాలతో రెండవ ఇంపార్టెంట్ది. ఇక్కడ తూర్పు అనగానే ఏమొస్తుంది? అక్కడ సన్ అని. అంటే సూర్యుడు ఉదయించే దిక్కు. కాబట్టి సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు. సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ సూర్యకాంతి మనకంటే ఎక్కువగా ఉపయోగపడేటేంటి? చెట్లకు అనంటే ఈ ప్రకృతికి. మనము తప్ప ఈ ప్రకృతిలో ఉన్న జీవజాతుల్లో ఎక్కువ శాతం చెట్లు, కొన్ని రకాల జంతువులు కూడా క్లోరోఫిల్ ఉన్నవి అంటే గ్రీన్ కలర్లో ఉన్నవి తనకు తాను ఆహారం తయారు చేసుకుంటాయి. మనిషి తయారు చేసుకోలేడు కాబట్టి వేరే వాళ్ళ మీద ఆధారపడతాడు. కాబట్టి ఈ రకంగా సూర్యుడు ఉదయించగానే పువ్వు వికసిస్తుంది, మొక్క మొలకెత్తుతుంది, తర్వాత పక్షులు వాటి ఆహార సేకరణకు పయనం సాగిస్తాయి. కాబట్టి సూర్యుడు ఉదయించడం అనేది ఒక ఎనర్జిఫైడ్ అన్నట్టు. కాబట్టి అందుకే సన్ రైజ్ అనగానే అందరికీ చాలా ఇది. ఎందుకంటే సన్ రైజింగ్ చూడాలంటేనే చాలా మంచిది. కాబట్టి సన్ రైజింగ్ చూడడం అనేది ఒక పాజిటివ్ థింగ్ అన్నట్టు. సన్ రైజింగ్ అనేది చూసినప్పుడు మనలో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తాయి. ఆ సన్ రైజింగ్లోంచి ఎక్కువగా తీసుకున్న ప్రకృతి నుంచి వచ్చేదే ఆక్సిజన్, అదే వాయువు, అదే ఎయిర్. కాబట్టి ఇది నీరు ఎంత ప్రాణాధారమో ఈ వాయువు కూడా అంతే ప్రాణాధారం. కాబట్టి దాన్ని ప్రాణవాయువు అన్నారు. ఏమన్నారు? ప్రాణవాయువు. ఉత్త వాయువు అనలేదు వాళ్ళు. ప్రాణవాయువు అని అంటే వీ నీడ్ ఎయిర్. కాబట్టి నీరు లేకపోతే కనీసం 1 రోజన్నా 2 రోజులన్నా బతకవచ్చు. కాబట్టి బాడీలో కెపాసిటీ ఉంటే 3 రోజులు కూడా బతికే వాళ్ళు ఉన్నారు. కానీ ఎయిర్ లేకపోతే
కొన్ని నిమిషాలు కూడా బతకలేరు. అనంటే 3 నిమిషాల నుంచి 5 నిమిషాల కంటే ఎక్కువసేపు గాలి పీల్చకపోతే 3 నిమిషాల నుంచి 5 నిమిషాల కంటే గాలి పీల్చకపోతే బ్రెయిన్ అనంటే మన బ్రెయిన్ హైపాక్సియా స్టేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ హైపాక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, సైనోసిస్ వస్తుంది, శరీరం అంతా నీలం రంగులో మారుతుంది. నీలం రంగు అనంటే విషం. అలాగా నీలం రంగులోకి మారి అది ఏం చేస్తుంది, అన్ని ఆర్గాన్స్ను స్టాప్ చేసేస్తుంది. ఎందుకనంటే అక్కడ ప్రాణవాయువు కాబట్టి నీరు లేకపోయినా ఎక్కువ రోజులు ఉండగలుగుతున్నాం, కానీ వాయువు లేకపోతే కొన్ని నిమిషాల్లోనే మనము ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రాణవాయువు అన్నారంటే ప్రాణంతో సమానం అది. అటువంటి ప్రాణవాయువు ఉన్న దిక్కు మనకు ఈస్ట్. కాబట్టి ఈ ఈస్ట్కు ఉండే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందనంటే మొక్కలన్నీ మనం వదిలిన కార్బన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ అవి ఆక్సిజన్ను మళ్ళీ మనకి ఇస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈస్ట్లో మనము గ్రీన్ కలర్ చెప్పుకుంటున్నాము. వాయువు ఎక్కడి నుంచి వస్తుంది, వాయువు ప్రొడక్షన్ బై అంటే ఎక్స్చేంజింగ్ అండ్ గివింగ్ ఆక్సిజన్ బై ప్లాంట్స్. కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ చెప్పుకుంటున్నాము ఈస్ట్ వైపు. కాబట్టి ఈ వైపు గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ సైంటిఫిక్గా గ్రీన్ కలర్ మనకు ఎలా ఉపయోగపడుతుందనే చూద్దాం. కంటి చూపుకు అనేది గ్రీన్ కలర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ డాక్టర్ యూస్ టు సే. కాబట్టి మనకు డాక్టర్స్ ఏం చెప్తారనంటే ఎవరైతే ఎక్కువసేపు గ్రీన్ కలర్ను చూస్తారో వాళ్లకు కంటి చూపు మెరుగుపడుతుంది. అందుకే మనము ప్రకృతిని చూస్తే మనసు, సోల్, బాడీ అన్నీ పులకరించిపోతాయి. మైండ్, బాడీ, సోల్ 3 కూడా. ఎందుకనంటే మనకున్న అటాచ్మెంట్ అలాంటిది. ఆ గ్రీనరీని చూస్తే అంత మంచిగా వస్తుంది. కాబట్టి గ్రీన్ అంటే ఏంటి, మనము పచ్చ జెండా అని అంటే అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నట్లు. కాబట్టి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ అనేది ఉంది. ఈ వాయువు అన్నది మన శరీరంలో పంచభూతాలతో భూమి ఎలా నిండి ఉందో మన శరీరం నిండి ఉంది అని చెప్పడానికి, లింకప్ అయి ఉంది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్పాను. కాబట్టి మనకు 2 ఊపిరితిత్తులు ఉంటాయి. ఆ 2 ఊపిరితిత్తుల్లో మనము దాదాపు 5 లీటర్ల ఆక్సిజన్ మనం పీల్చుకుని వదులుతూ ఉంటాము, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాబట్టి ఈ ఎయిర్ అనేది ప్రాణవాయువు. ఇది ఆక్సిజన్ మనకు బేసిక్గా అవసరం ఉన్నది. అలాగే ఈ ఆక్సిజన్ అన్నది ఊపిరితిత్తులు పీల్చుకున్న తర్వాత అది కణకణానికి ఎలా అందజేస్తుందయ్యా అని అంటే మళ్ళా జలం అన్నట్టు. కాబట్టి బ్లడ్ ద్వారా అది అందజేస్తుంది. వాయువుతో పాటు జలం కూడా ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి సెల్కు ఆక్సిజన్ అవసరం, సెల్కు గ్లూకోజ్ అవసరం, సెల్కు మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ అవసరం. అవి ఎవరు అందజేస్తారనంటే ఈ జలం అన్నది ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తుంది. ఈ రకంగా తూర్పు దిక్కుకు ఎయిర్ ఎలిమెంట్ చెప్పుకున్నాం. దానికి సంబంధించిన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. కాబట్టి ఈ ఏరియాలో గ్రీన్ కలర్ పెయింటింగ్స్, గ్రీన్ కలర్ కర్టన్స్, గ్రీన్ కలర్ మీరు పెయింటింగ్స్, గోడ పెయింట్స్ కూడా. అలాగే ఇక్కడ ఆపోజిట్ కలర్ ఉన్న వాళ్ళు గ్రీన్ కలర్ పట్టి అని అంటే రేడియం స్టిక్కర్ అనేది సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవి అందుబాటులో లేని వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ తూర్పుకు మనము ఎయిర్ ఎలిమెంట్ అనేది చెప్పుకున్నాం, గాలికి సంబంధించి చెప్పుకున్నాం. సైంటిఫిక్గా వాస్తు ఎలా కరెక్ట్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కరెక్ట్ అని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. ప్రపంచాన్నంతటినీ కబలించి కోట్ల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా రాకూడదనంటే ఇంట్లోకి గాలి వెలుతురు బాగా ఉండాలి అని డాక్టర్స్ చెప్తారు. డాక్టర్స్ అంటే సైంటిస్టులు అన్నట్టు. కాబట్టి అలా గాలి వెలుతురు రావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అది తూర్పు నుంచి. ఇక్కడ తలుపులు తెరుచుకున్నప్పుడు గాలి వెలుతురు వస్తుంది. అలాగే ఈ పద్ధతి ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అని అంటే అప్పటికే మనకు ఆ తెలివి ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. ఏమని, సూర్యరశ్మి ఇంట్లోకి బాగా ధారాళంగా గాలి వెలుతురు వస్తే అక్కడ క్రిమి కీటకాలు నశిస్తాయి, బ్యాక్టీరియా ఫంగస్లు ఉండవు. కాబట్టి మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మాదిరి అన్నీ మూసుకొని ఏసీల్లో ఉండమని చెప్పలేదు. అప్పుడు ఓపెన్ ఎయిర్ అనేది ఉండేది. కాబట్టి ఇది సైంటిఫిక్గా ఓకే. ఎందుకనంటే మనము డోర్ ఎక్కువగా ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ ఉన్న ఇళ్ళు ప్రిఫర్ చేయండి, అక్కడ డోర్స్ కిటికీలు ఎక్కువగా పెట్టుకోండి అని చెప్పడానికి ఇదే కాదు అన్నట్టు. దిస్ ఈజ్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఈ రకంగా ఈస్ట్లో పెట్టుకున్నట్లయితే గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది, వాటితో మన ప్రాణవాయువు శుద్ధి చెందుతుంది. అప్పుడు బ్లడ్, తర్వాత మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా ఉత్తేజంగా పనిచేస్తాయి, ఉత్సాహంగా పనిచేస్తాయి. తర్వాత ఈస్ట్ అన్నది మనకు అనేది సోషల్ కనెక్టివిటీని ఇస్తుంది. సోషల్ కనెక్టివిటీ అని అంటే అందరూ కలుపుకుని పోయేలా ఒక సాంఘిక భావాన్ని ఇస్తుంది. ఎవరైతే బాగా టీమ్ లీడర్షిప్ అంటారు కదా, మనం టీంను లీడ్ చేసేవాళ్ళు, వాళ్లకు ఈ ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దిక్కు. కంపెనీ నడిపే వాళ్లకు, కార్మికులను అందరినీ ఐక్యం చేసుకుంటూ వెళ్ళడానికి ఈస్ట్ ఇంపార్టెంట్ దిక్కు. హెల్త్ కావాలనుకున్న వాళ్ళకు ఈస్ట్ ఇంపార్టెంట్ దిక్కు. ఆరోగ్యం,
ఆరోగ్యమే మహాభాగ్యము. హెల్త్ ఈజ్ మోర్ దాన్ వెల్త్. కాబట్టి సంపద కన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. ఇలా అన్నీ రావాలనుకున్న వాళ్ళు ఈస్ట్ వైపు మనము తిరిగి అక్కడ యోగా మెడిటేషన్ చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్లో చేసుకుంటే హెల్త్ వెల్త్ రెండు వస్తాయి. నార్త్లో చేస్తే వెల్త్ అంటే డబ్బు వస్తుంది, ఈస్ట్కి ఆరోగ్యం ఉంటుంది. ఈ రెండిది కలిపేదే నార్త్ ఈస్ట్. కాబట్టి అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, అన్నీ ఇస్తాడు మనకు. కాబట్టి నార్త్ ఈస్ట్ ఎవరిది? ఈశాన్యం అని అంటే ఈశ్వరుడు నివసించు ప్రదేశాన్ని ఈశాన్యము అంటారు. కాబట్టి ఈ రెండు ప్లేస్లు చెప్పుకున్నాం కదా. ఈస్ట్ అని అంటే గాలి, వాటి యొక్క గుణాలు. నెక్స్ట్ వీడియోలో మనము మూడవ పంచభూతం గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇక్కడ ఈ నెల 19వ తారీఖు పౌర్ణమి రోజు సాయంత్రం 8 నుంచి 9 వరకు శుక్రవారం శుక్రహోరలో పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి మనిషికి మైండ్, బాడీ, సౌల్ అని 3 ఉంటాయి. బాడీని, సౌల్ను ఈ రెండింటిని కంట్రోల్ చేసేది మైండ్. కాబట్టి ఆ మైండ్ కంట్రోల్లో ఉండాలని అంటే జబ్బులు తక్కువగా రావాలి, లైఫ్ స్టైల్ను కరెక్ట్గా లీడ్ చేయాలి అనుకున్నట్లయితే ఆ మైండ్కు మెడిటేషన్ అనేది చాలా అవసరం. ఈ శరీరానికి ఫుడ్ ఎలా ఎనర్జీ ఇస్తుందో మైండ్కు మెడిటేషన్ అలా ఎనర్జీ ఇస్తుంది. అది ఒక దారిని చూపిస్తుంది. కాబట్టి నేను కండక్ట్ చేసే పౌర్ణమి 19వ తారీఖు ఉన్న మెడిటేషన్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా ఈ లింక్ తీసుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఈ మెడిటేషన్లో 5 అఫర్మేషన్స్ అలౌ చేస్తున్నాను. ఈ 5 అఫర్మేషన్స్ మీరు 108 టైమ్స్ చదువుకుని ఈ మెడిటేషన్లో మీరు మెడిటేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా హోరా అండ్ మెడిటేషన్ చార్ట్ పూర్తిగా ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ శివపరమాత్మ ఆశీస్సులతో కార్తీక పవిత్ర మాసంలో జరిగే కార్తీక పౌర్ణమి రోజు జరిగే ఈ పవర్ మెడిటేషన్లో మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. అలాగే ఈ నెల నవంబర్ 30వ తారీఖు వైజాగ్లో, డిసెంబర్ 12వ తారీఖు హైదరాబాద్లో, డిసెంబర్ 23వ తారీఖు తిరుపతిలో నేను పెట్టబోయే బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ యొక్క ఏరియా చెప్పి. ఈ క్లాస్లో ఏముండబోతుందనంటే మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకుని ఎలా సంపద సృష్టించుకోవాలి, మనం సంపాదిస్తున్న దాన్ని తక్కువ సమయంలో ఎలా డబుల్ ట్రిబుల్ చేసుకోవాలి, అలాగే మనీ అఫర్మేషన్, మనీ అట్రాక్షన్, మనీ విజువలైజేషన్ అనేది పవర్ మెడిటేషన్ ద్వారా ఎలా మనం సక్సెస్ చేసుకోవాలి, తర్వాత ఇంటిని, ఈ పంచభూతాలతో నిండి ఉన్న ఇంటిని మనము చిన్న చిన్న మార్పులతో తక్కువ ఖర్చుతో వాస్తుపరంగా ఎలా మీరు మార్చుకోవాలి అన్న విషయాలు మీకు ఆ క్లాస్లో చెప్పబడతాయి. ప్లస్ ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకు కూడా హోరా చార్ట్, పవర్ మెడిటేషన్ చార్ట్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళందరూ కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీ యొక్క ఏరియాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం.